ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్, చారిత్రకమైన ప్రాముఖ్యత కలిగిన జిల్లాలు, ఇక్కడ పుట్టిన మహనీయుల గురించి తెలుసుకుందాం. విశిష్టత కలిగిన దేవాలయం, ఇక్కడ పుట్టిన కవులు, భాష నుండి భావం వారు, పేర్లేని పండుగలు, పోరాటాలకు నిలయమైన ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీలు, విద్యార్థి. అసలు ఈ నేలలో ఏముంది? దానికంటే ముందు ఇక్కడ ఎలాంటి నేలలు ఉన్నాయో తెలుసుకుందాం పద. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అలివెల్ సాయిల్, రెడ్ సాయిల్ అంటూ వివిధ రకాల నేల బియ్యం, మొక్కజొన్న, బాజ్రా, పెసర్లు, కందులు వంటి ధాన్యాలు, కాటన్, షుగర్ కేన్, టొబాకో వంటి కమర్షియల్ క్రాప్స్, ఆయిల్ సీడ్స్ లైక్ పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవర్, మామిడి, దానిమ్మ, ఆరెంజ్ వంటి పళ్ళ తోటలు, వివిధ రకాల కూరగాయలు మరియు పువ్వులు. ఇలా ఇక్కడ నేల వివిధ రకాల పంటలకు దోహదపడుతుంది. ఆ పంటలు పండడానికి కావాల్సిన నీరు ఇక్కడ పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉన్న నదులు మరియు వాటి మీద ఉన్న రిజర్వాయర్ గోదావరి, కృష్ణ వంటి 2 పెద్ద నదులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి సాగునీరుని అధిక మొత్తంలో అందిస్తుంది. ఇక ఉపనదులు అంటావా, భీమా, మంజీరా, మూసి, ప్రాణహిత, పెన్గంగ, మానేరు, ఉన్నేరు, పాలేరు, దింది, పెద్దివాగు, హల్దీ వంటి చిన్న నదులన్నీ కలుపుకొని దాదాపు 15కు పైగానే ఉన్నాయి. ఇక వాటిని నిల్వ చేసే రిజర్వాయర్స్ సంగతికి వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నది మీద నిర్మించబడి దాదాపు 91.31 టీఎంసీల కెపాసిటీ కలిగిన ప్రాజెక్ట్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ల మీద నిర్మించబడిన నాగార్జున సాగర్ డ్యామ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కెపాసిటీతో దాదాపు 312 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. సింగూర్ డ్యామ్ మంజీరా నది మీద నిర్మించబడి దాదాపు 29.9 టీఎంసీల కెపాసిటీతో హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఇవే కాకుండా కడెం ప్రాజెక్ట్, లోవర్ మరియు అప్పర్ మానే డ్యామ్, కొల్లేరు, పోచంపాడు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇలా ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి మరియు తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. అలా ఇక్కడి సాగునీటి సహాయంతో 2023-24 సంవత్సరం గాను దాదాపు 168.7 lakh మెట్రిక్ టన్స్ల ధాన్యాన్ని, 50.8 lakhs బేస్ల కాటన్ని, 202.76 lakhs మెట్రిక్ టన్స్ల ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసింది తెలంగాణ రాష్ట్రం. ఇక దీని వైశాల్యం దాదాపు 1,22,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3.41% ఏరియాని ఆక్యుపై చేసిన ఈ దేశ జీడిపికి మాత్రం 5% కంట్రిబ్యూట్ చేస్తుంది. 7.3% ఆఫ్ ద ఐటీ సెక్టర్ కంట్రిబ్యూషన్ తెలంగాణదే. ఇక ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్, తెలంగాణ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. దీని జిఎస్డిపి వచ్చేసి 15 to 16 lakhs crore పర్ ఇయర్. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతోంది. 1500కు పైగా ఐటీ కంపెనీస్, 9 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2022-23 సంవత్సరం నాటికి 2,41,275 crores ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ని తెలంగాణ రాష్ట్రం రీచ్ అయింది. తెలంగాణలో 32.9% అగ్రికల్చర్ మీద, 29.1% మ్యానుఫ్యాక్చరింగ్ మీద, 32% సర్వీస్ సెక్టర్ మీద ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డిపెండ్ అయ్యింది. తెలంగాణ ఈజ్ ర్యాంక్డ్ 7th ఇన్ సర్వీస్ సెక్టర్ అమంగ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ప్రాముఖ్యత పొందిన పట్టణాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ డ్రాస్టిక్ డెవలప్మెంట్ని చూసాం. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్మర్ క్యాపిటల్. ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలు, ఇండో పర్షియన్ కల్చరల్ కాంబినేషన్స్, కాకతీయులు పాలించినటువంటి వరంగల్, గొప్ప శిల్పకళకు, ఇరిగేషన్కు ఉపయోగపడే వాటర్ ట్యాంకులకు, వరంగల్ ఫోర్టుకు, 1000 పిల్లర్ టెంపుల్కి, రామప్ప వంటి గొప్ప టెంపుల్ ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి. వారి పంటలకు ప్రసిద్ధమైన నిజామాబాద్, శాతవాహనులు పాలించిన ఎలగందుల కిలాకే కాకుండా సిల్వర్ ఫిలిగ్రీకు, ఎందరో గొప్ప కవులకు, కళలకు సాంస్కృతిక కేంద్రంగా ఉన్న కరీంనగర్, గొప్ప ఆదివాసీ చరిత్ర కలిగిన ఖమ్మం మరియు ఆదిలాబాద్ జిల్లాలు, సిద్దిపేట్, జగిత్యాల్, మెదక్, మహబూబ్ నగర్ వంటి చారిత్రకమైన ప్రాముఖ్యత కలిగిన జిల్లాలు, కాకతీయుల శిల్పకళ, నిజాంల కల్చరల్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్, ఇలా ఎన్నో ప్రాముఖ్యతలు కలిగిన ప్రదేశాలు. ఇక్కడ పుట్టిన మహనీయుల గురించి తెలుసుకుందాం. కుమరం భీం, చాకలి ఐలమ్మ, ప్రభాకర్ రావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజం, కొండ వెంకట రంగారెడ్డి, నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, అమర్గంటి అనంతరావు, దొడ్డి కొమరయ్య, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, పోచంపల్లి సుందరయ్య, నరసింహారెడ్డి, నాగిరెడ్డి, ఇలాంటి ఎందరో మహనీయులు ఈ నేల కొరకు పాటుపడ్డారు. విశిష్టత కలిగిన దేవాలయాలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, జోగులాంబ టెంపుల్, వెమ్లవాడ రాజరాజేశ్వర టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్, కీసరగుట్ట రామలింగేశ్వర టెంపుల్, కొలనుపాక జైన్ టెంపుల్, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఏడుపాయల దుర్గ భవానీ టెంపుల్, ఇలా ఎన్నో విశిష్టత కలిగిన గుడులు, మక్కా మసీద్, జామా మసీద్, ఆదిలాబాద్ మసీద్ ఈజారా వంటి మసీదులు, మెదక్ మరియు ఖమ్మం చర్చిలు,
తెలంగాణలోని దేవాలయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా దాదాపు 400 కోట్లకు పైగా రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఇక్కడ పుట్టిన కవులు: ప్రజాకవి దాశరథి నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, కందుకూరి రుద్రశ్రీ, పాల్కుర్తి సోమనాథ, కంచర్ల గోపన్న, బమ్మెర పోతన, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు, గద్దర్, గొర్రెటి వెంకన్న, అందశ్రీ వంటి ఎందరో మహనీయులు ఈ నేలపైన కలం పట్టారు. హైదరాబాద్లో పెర్షియన్ మరియు తెలుగు సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. నార్త్ డిస్టిక్లో ఆదివాసీ సంస్కృతి, సౌత్ డిస్టిక్లో ప్యూర్ ఫోక్ మరియు గ్రామ దేవతల ప్రాముఖ్యత కనిపిస్తుంది. భాష నుండి భావం వరకు, పేర్ల నుండి ప్రేరణ వరకు ఒక్కో ప్రాంతం ఒక్కో భిన్నత్వం. ప్రతి ఊరికో రామాలయం, ప్రతి పనిలో దేవుని చూసే ప్రజలు, ప్రసాదాలకే ప్రసిద్ధమైన దేవాలయాలు, వాటినేదే ప్రసాదంగా అర్పించే భక్తులు, దేవతనే ఆడిబిడ్డగా భావించే మనుషులు, పూలనే పూజించే పండుగలు, స్థాయితో సంబంధం లేని మనుషులు, మనుషులకు విలువిచ్చే మానవవాదులు, అరువు మీద ముచ్చట్లు, అందని ఆత్మాభిమానాలు, ఊరికో గ్రామ దేవతలు, ఊరి నిండా పాడి పంటలు, ప్రతి పల్లెన జానపదాలు, కళ్ళు గీత కార్మికులు, పశువులు కాసే యాదవులు, గొర్రెలను పెంచే గొల్లవారు, బట్టలు నేసే చేనేతలు, వాటిని పిండే చాకలివారు, కాపు కాసే కాపులు, దుకాణాలు పెట్టే కోమట్లు, మాలవారు, మాదిగవారు, బంజారీలు, ఇలా వివిధ రకాల సామాజిక వర్గాలు. ఇక్కడి పండుగలు: పూలను పూజించే బతుకమ్మ, పెద్దమ్మకు మొక్కే బోనాలు, ఐక్యతను చాటే మేడారం జాతర, సమానత్వాన్ని చూపే మొహరం, ధర్మాన్ని గుర్తు చేసే దసరా, సాగును మొక్కే సంక్రాంతి, ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న వివిధ పండుగలు. పోరాటాలకు నిలయమైన ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీలు, విద్యార్థులకు టెక్నాలజీ నేర్పుతున్న JN2 వంటి కాలేజీలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న హైదరాబాద్ వంటి IT హబ్లు, ఇలా వివిధ రకాల కల్చర్స్ను, కస్టమ్స్ను, ట్రెడిషన్స్ను, వివిధ వర్గాలకు చెందిన మనుషులను ఒక్కటి చేసే అంశమే మన తెలంగాణ అనే భావన. ఇది నా మొదటి వీడియో కాబట్టి టచ్ అయిన టాపిక్లు, మాట్లాడిన మూమెంట్లు ఎన్నో ఉన్నాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్. సో ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.